విద్యారంగంలో ప్రక్షాళన తీసుకురావాలని మంచి ఉద్దేశంతో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్న మన మంత్రివర్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. ముందుగా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్, మోడల్ స్కూల్, జెడ్పీ స్కూల్స్, ఇంకా కేజీబీబీ ఇవన్నీ కలుపుకొని 319 ఉన్నాయి సార్ మాకు. ఇందులో 57 వాటికి కాంపౌండ్ వాళ్ళు సక్రమంగా లేవు సార్. మీ ద్వారా మంత్రివర్యుల్ని దీనికి ఫండ్స్ కేటాయించి దీని నిర్మాణానికి హెల్ప్ చేయమని కోరుతున్నాను సార్. అలాగే గత ప్రభుత్వంలో నాడు నేడు కింద చాలా పనులు చేపట్టారు సార్. అందులో చాలా వరకు అసంపూర్ణంగా ఉండిపోయాయి. చాలా వరకు సిమెంట్ అందుబాటులో రాలేదు అని చెప్పి ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చాలా వరకు ఆపేశారు సార్. వీటిని ఏమన్నా పునర్ప్రారంభించే పనులు ఏమన్నా ప్రభుత్వం చేపడుతుందో అనేది ఒక ప్రశ్న సార్. అలాగే మా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ దాదాపు 106 స్కూళ్ళకి రూఫ్ లీకేజెస్ ఇంకా ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ అవసరం ఉండేటివి కొన్ని ఉన్నాయి సార్. అలాగే ఈ మధ్యాహ్న భోజనం పథకం కోసం కిచెన్ షెడ్స్ లేనివి 14 ఉన్నాయి సార్. అలాగే ఆరో ప్లాంట్స్ లేని స్కూళ్ళు 38, టాయిలెట్స్ అవసరం ఉన్న స్కూళ్ళు 11 ఉన్నాయి సార్. వీటికి కూడా ఫండ్స్ కేటాయించమని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను సార్. దీనికి కావాల్సిన డీటెయిల్స్ మీ ద్వారా మంత్రివారికి పంపుతున్నాను సార్. థ్యాంక్ యూ. మంత్రి గారు నారా లోకేష్ గారు. అధ్యక్ష, ఇప్పుడే అదితి గజపతిరాజు గారు, బండారు శ్రావణి గారు, శిరీష గారు, సింధూరారెడ్డి గారు ఈరోజు ఈ ప్రహరీ గోడల గురించి మారటం జరిగింది. అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రం ఇప్పుడు అవసరం ఉంటుంది. అధ్యక్ష, ఇది కన్వర్జెన్స్ కింద, అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద, ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారీగా చేపడతామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష మనం అదితి గజపతిరాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మన ప్రభుత్వం చేపడతాం జరిగింది. అధ్యక్ష, ఈగల్ అని పోలీసులు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాంతో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తూ డ్రగ్స్ కి ఎందుకు దూరం ఉండాలి, ఒక డ్రగ్స్ వల్ల వాళ్ళే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుంది అనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడతాం. అధ్యక్ష, ఇది అన్ని పాఠశాలలకి కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. అధ్యక్ష, ఇప్పుడు 10వ తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎటు ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్ష, గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకంతనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. అధ్యక్ష, 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది. అధ్యక్ష, అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది. అధ్యక్ష, ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్లు అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం. అధ్యక్ష, ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం. అధ్యక్ష, 117 ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అది ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే ప్రభుత్వం ఇది 117 జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి. అధ్యక్ష,
విద్యార్థులు లేకుండా మూతపడింది. అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, పిల్లలు లేరు అక్కడ. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నాడు నేడు పైన కూడా గతంలో అనేక మన ఆరోపణలు వచ్చినాయి, నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు, యాక్షన్ తీసుకోమన్నారు. తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను. దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను అధ్యక్ష. అధ్యక్ష, రంపచోడవరం నియోజకవర్గం వచ్చి గల 80 పాఠశాలల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టాల్సిన అవసరం ఉంది. అది ఆల్రెడీ మేము శాంక్షన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఆ స్కీమ్ అనేది ఉంది, ఆల్రెడీ అక్కడ కార్యక్రమాలు ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన కేజీబీవీకి వచ్చే గల 100% ప్రహరీ గోడలు మేము పూర్తి చేస్తాం. ప్రతి కేజీబీవీకి ప్రహరీ గోడ మనం పూర్తి చేస్తాం. అది కూడా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సీసీటీవీ ఎడిక్వేట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అది గతంలో కూడా నాకు చాలా మంది సభ్యులు వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఇది రాబోయే 3 నెలల్లో పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తూ అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేవలం ప్రభుత్వమే కాదు, మనందరం భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడు స్టార్ రేటింగ్ ఒక పక్కన చేస్తున్నాం, ఇంకో పక్కన లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సంస్కరణ, ఒక మిషన్ మోడ్ లో దానికన్నా సంస్కరణలు తీసుకొస్తున్నాం. సభ్యులందరూ భాగస్వామ్యం అవ్వాలి. మీ నియోజకవర్గాల్లో అనేక సిఎస్ఆర్ ఇచ్చే సంస్థలు ఉంటాయి. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కూడా సిఎస్ఆర్ కింద అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం ఎట్లయితే అభివృద్ధి చేసుకున్నారో మనందరం కూడా ఆ ఫండ్స్ ని ట్యాప్ చేసుకుని లోకల్ డెవలప్మెంట్ ప్రయారిటీ బేస్ గా లోకల్ డెవలప్మెంట్ చేసి స్టార్ రేటింగ్ 1 స్టార్ లో ఉన్న పాఠశాలని 2-3 స్టార్స్ ఎట్లా తీసుకెళ్లాలని దానిపైన అందరం కలిసికట్టుగా కృషి చేయాలని సభాముఖంగా కోరుకుంటూ, తప్పనిసరిగా ప్రహరీ గోడలు కానివ్వండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష, అది వచ్చే 5 సంవత్సరాలు అంటే 9 నెలలు ఆల్రెడీ అయింది. వచ్చే 4 సంవత్సరాలు 3 నెలల్లో యుద్ధ ప్రాతిపదికగా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం ఇస్తాను అధ్యక్ష. ఆ సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అట్లీస్ట్ టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష, ఇంట్లో ఎందుకు అధ్యక్ష. అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయటం జరుగుతుంది అధ్యక్ష.